హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పహల్గామ్లో జరిగిన దాడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ దాడి భారతీయుల మీద, హిందువుల మీద జరిగిన దాడి. అది పాకిస్తాన్కి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నా కూడా అది పాకిస్తాన్ వాళ్ళు చేసినట్టేనని మనం ఖరారు చేసేసాం. వాళ్ళకి దాని గురించి మోడీ గారు తీసుకున్న నిర్ణయాల గురించి మళ్ళీ మాట్లాడదాం. అండ్ ఆ దాడి గురించి మాట్లాడదాం. ఆ దాడి వచ్చేసి తక్కువ మంది ఉగ్రవాదులు మాత్రమే, ఒక 3-4 ఉగ్రవాదులు. అది పహల్గామ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో. దానికి ఆ ఏరియాకి పోవడానికి బస్ సౌకర్యం కానీ బైకులు కానీ ఏం వెళ్ళవంట. ఓన్లీ గుర్రాల మీద మాత్రం వెళ్ళాలి. అక్కడ లోకల్స్ గుర్రాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాలి. అది చాలా ఇబ్బంది అయింది. ఒకవేళ దాడి జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ సురక్షిత ఏరియాకి కానీ హాస్పిటల్కి కానీ తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా దారుణమైనది, చాలా బాధాకరమైన సిచ్యువేషను. అక్కడ ఎలా జరిగిందంటే ఒక్కొక్కరిని హిందువులను కన్ఫర్మ్ చేసుకొని పేర్లు కనుక్కొని ఐడి కార్డు తీసుకొని అయినా కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా పేర్లు చూసుకోవడం కాకుండా అలా తెలియకపోయినా ప్యాంట్ ఇప్పించి ఆ తర్వాత నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత చంపడం జరిగింది. ఇంకొక కపుల్ అయితే హస్బెండ్ని చంపేస్తారు. హస్బెండ్ని చంపేశారు కానీ బాధలో ఆవిడ నన్ను కూడా చంపేయండి అని బతిమాలినప్పుడు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని అన్నారు అనమాట. ఆ తర్వాత ఇంకొక కపుల్ పెళ్ళి 6 days అయిందంట. ఓన్లీ 6 days. ఆయన నేవీలో పనిచేస్తారంట. ఆయన కూడా చంపేశారు. ఇంత దారుణమైన ఉగ్రవాద దాడి జరిగినందుకు భారతదేశం మొత్తం దాని గురించే మాట్లాడుతుంది. భారతదేశం మొత్తం చాలా కోపంగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే నాకు కూడా చాలా కోపంగా ఉంది. చాలా అంటే చాలా కోపంగా ఉంది. నేను చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఎందుకు కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నానంటే చాలామంది చూస్తారు కాబట్టి మనం వల్గర్గా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి, అంతే తప్ప లోపల నాకు రకరకాలైన బూతులు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఉగ్రవాదులు లేదంటే తీవ్రవాదులు హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి హిందువులను కన్ఫర్మ్ చేసుకొని హిందువులు అయితేనే చంపేసి పాకిస్తాన్కి ఆర్మీ జనరల్ ఒక అతను మాట్లాడుతూ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులం కాదు, వీఆర్ అవుట్ ఆఫ్ ద నేషన్, వీఆర్ అవుట్ ఆఫ్ ద హిందూస్, మనం హిందువులకి ఎటువంటి సంబంధం లేదు, మనది అసలు హిందుస్థాన్తో సంబంధం లేదు, మనం సపరేట్ నేషన్ అని చెప్పుకున్నారు. ఓకే, హిందువులు మీరు కాదన్నప్పుడు హిందువులను చంపేయాలనేది హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? హిందువులను మాత్రం నిర్ధారణ చేసుకొని చంపేసేంత హక్కు మీకు ఎవరు ఇచ్చారు? దీనికి మోడీ గారు ఆయన పర్యటనను ఆపుకొని కొన్ని నిర్ణయాలని, ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకున్నారు. వాటిలో మొదటి వచ్చేసి సింధు జలాల ఒప్పందం 1960లో జరిగింది. అది దాని మీద ఒక 3 నదుల మీద సింధు, జీలం, చినాబ్ ఈ 3 నదుల మీద పాకిస్తాన్కి నియంత్రణ ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఆపేయడం జరిగింది, నియంత్రించేశారు. అలాగే అటారీ అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావడానికి అదొక చెక్ పోస్ట్. అక్కడి నుంచి ఎవరు ఇండియాకి రావడానికి లేదని గట్టిగా నిర్ధారణ చేశారు. అలాగే ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్న టూరిస్టులు కానీ ప్రయాణికులు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఒక వారం రోజుల్లో ఇండియా విడిచి వెళ్ళిపోవాలని ఉత్తర్వులు జారీ చేసేశారు. అలాగే ఇప్పుడు భారతదేశం మొత్తం చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాలో కలిసిపోయింది అనేది పాకిస్తాన్ ఇప్పటికీ కూడా దాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి ఉగ్రవాద దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్కి ఆర్టికల్ 370 వచ్చినప్పటి నుంచి ఇంకా ఉగ్రవాద దాడులు ఎక్కువైపోతున్నాయి. అలాగే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయిన నిర్ణయం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం అనేది అన్ని మతాలని గౌరవిస్తుంది. ఆ భారతదేశంలో ఉన్న హిందువులు ఎస్పెషల్గా, నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే హిందువులు మాత్రం మిగతా మతాలన్నింటినీ గౌరవిస్తారు, ఆదరిస్తారు. కొంతమందిని అయితే మేమెంత ఎదవం అంటే వేరే మతాలు కూడా ఆచరిస్తాం. దౌర్భాగ్యం ఏంటంటే హిందువులుగా ఉన్నవాళ్ళు ముస్లింలుగా మారుతారు, క్రిస్టియన్లుగా మారుతారు. ఇంకా అంటే హిందువులుగా ఉండడం తప్ప మిగతా అన్నీ చేస్తుంటారు. హిందువులుగా పుట్టి హిందువులుగా పెరిగి మన పురాతన కాలం నుంచి హిందువులుగా పుట్టిన వాళ్ళు క్రిస్టియన్లుగా ఎందుకు మారుతున్నారు? ఎలా మారుతున్నారు? ఎందుకు మారాల్సి వస్తుంది? ఇలాంటి దరిద్రమైన ఆలోచన మనకుంది కాబట్టి, మనకంత బలహీనత ఉంది కాబట్టి మనం ఇంకా బలహీన పడిపోతున్నాం. మనం హిందువులు మిగతా మతాల్ని గౌరవించాలి, ఆదరించాలనే మాటే మనల్ని ఇంకా కిందకి దిక్కేస్తుంది. ఎప్పుడైతే హిందువులందరూ ఒకే ఒక చిటికేస్తే మొత్తం ఈ దేశంలో ఉన్న ముస్లింలు అలాగే పాకిస్తాన్ కూడా ఇట్ట మాయమైపోతుంది. నేను ఎంత కోపంగా ఎందుకున్నానంటే హిందువులని నిర్ధారణ చేసుకొని ప్యాంట్ తీసి హిందువులు అయితేనే చంపేసి అలా 26 మందిని చంపారంట. మీ మోడీకి చెప్పుకోండి అని వార్నింగ్ ఇచ్చారంట. ఇప్పుడు మోడీకే చెప్పారు. ఇప్పుడు మీ పాకిస్తాన్ జాడీ కూడా పగలబోతుంది. ఇలాంటివి ఇక మీదట జరగకుండా ఉండాలంటే హిందువులందరూ ఏకమయ్యి, నేను ముస్లింలు కానీ లేకపోతే ఇతర మతస్థుల్ని ఏమైనా చేయమని నేను చెప్పట్లే, కానీ హిందువులు అందరూ చాలా స్ట్రాంగ్గా ఉండాలని నేను చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.